తూర్పు గోదావరి రాజమండ్రి దివాన చెరువు అభయారణ్యం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 3 రోజులుగా కనిపించకుండా పోయిన చిరుత మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో మళ్లీ దాని జాడ కనిపించడంతో అటవీ శాఖ అధికారులు ధృవీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివాన చెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు కాలి ముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు. అయితే కడియం వీరవరం రోడ్ మధ్యలో ఉండే దోసాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. ఇక అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడలు ఉన్నట్లు గుర్తించారు. కడియపులంక, బుర్రిలంక, దోసలమ్మ కాలనీ, దుర్గమ్మ కాలనీ, వీరవరం గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. కడియం నుంచి వీరవరం వెళ్లే R&B రోడ్ పై ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచించారు. కడిప్లంక పంచాయతీ ప్రజలకి తెలియజేయండి ఏమనగా, మాకు అటవీ శాఖ అధికారులు మా కడిప్లంక పంచాయతీలో చిరుతపులి సంచరిస్తుందని సమాచారం ఇచ్చి కన్ఫర్మ్ చేసి ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేందుకు మేము మా నాయకులు మేము కలిపి మైక్ అనౌన్స్మెంట్లు వివిధ రకాలుగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము. మాకు అటవీ శాఖ అధికారులు సమాచారం కన్ఫర్మ్ చేసి ఉన్నారు ఇక్కడ చిరుతపులి సంచరిస్తుందని. కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి వాళ్ళ యొక్క ఇళ్లలో, ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా లైట్లు వేసి ఉంచి, ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో గోపురాలు ఉన్నాయో ప్రతి ఒక్క చోట కూడా సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయమన్నారు. పాటలు గట్ట పెట్టి సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయమని చెప్పి అటవీ శాఖ అధికారులు మాకు చెప్పడం జరిగింది. మేము ఆ విధంగానే మేము మా పంచాయతీ తరఫున, మా గ్రామం తరఫున మేము ప్రజలందరూ అప్రమత్తం చేసి ఆ విధంగా అప్రమత్తం చేసేందుకు మా యొక్క కృషి మేము చేస్తున్నామని తెలియజేస్తూ మరొకసారి చెప్పేది ఏంటంటే ప్రజలందరూ అప్రమత్తం అవ్వాలని మరీ కోరుచున్నాం. నా రామ్జీ, కడిప్లంక. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కడియం పరిసరాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం దాని జాడలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువైపు వెళ్తోంది, డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. గత 20 రోజులుగా రాజమండ్రి వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత జాడ నిన్న రాత్రి కడియపు నర్సరీలో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా గత 3 రోజులుగా ఈ అటవీ శాఖ అధికారులకి పులి గురించి సంబంధించిన జాడ అయితే కనిపించలేదు. గత 20 రోజుల క్రితం దూరదర్శన్ సీసీ ఫుటేజ్ లో ఏదైతే ఉందో చిరుత జాడను గుర్తించారు. అనంతరం ఈ దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోనే ఈ పులి సంచరించడంతో అక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పులి పట్టుకునేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే గత 3 రోజులుగా పులి ఈ ట్రాప్ కెమెరా చిక్కకపోవడంతో వారు ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. గత 20 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొవడంతో నిన్న రాత్రి ఒక్కసారిగా కడియపు నర్సరీలలో చిరుతపులి జాడ కనిపించడంతో అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకుని పులి పాదముద్రలు గుర్తించారు. ముఖ్యంగా కడియం వీరవరం రోడ్డు మధ్యలో ఉన్నటువంటి దోసలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే అక్కడ ప్రజలు తీవ్ర ఆందోళన, భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని అప్రమత్తంగా ఉండాలని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా ఈ మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాత్రి వేళల్లో ఈ ప్రాంత వాసులు బయటకు రావద్దని ఒంటరిగా, అదేవిధంగా ఈ ఇళ్ల వద్ద లైట్లు వెలిగించి ఉంచాలని, ఎటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పులి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి కడియపులంక, బుర్రిలంక, దోసాలమ్మ కాలనీ, అదేవిధంగా దుర్గమ్మ కాలనీ, వీరవరం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే పులి 100 కిలోమీటర్ల వేగంతో గంటకు ప్రయాణించే అవకాశం ఉన్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. చుట్టూ గోదావరి తీర ప్రాంతం కావడంతో రాత్రి వేళల్లో ఈ పులి సంచారం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 20 రోజులుగా కూడా ఈ పులి అధికారులు ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరాలకు, ట్రాప్ కెమెరాలకు చిక్కడమే మాత్రం గానీ ఆ బోన్ లో, వారు ఏర్పాటు చేసిన బోన్ లో చిక్కట్లేదు. దీంతో అధికారులను, ఇటు ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.
ముఖ్యంగా ఈ కడియం ప్రాంతంలో ఎక్కువ నర్సరీలు ఉండటం, ఈ చుట్టుపక్కల మొక్కలు బాగా ఎక్కువ విపరీతంగా ఉండడంతో ఇక్కడ నర్సరీ వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతానికి చుట్టుపక్కల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి కూడా మొక్కలు కొనేందుకు వస్తారు. ఈ నేపథ్యంలోనే పులి సంచరించడంతో కూడా ఇక్కడ ఈ ప్రజలైతే ఇక్కడ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ త్వరలోనే ఈ పులిని తమ బంధించే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.